2025లో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు టీజీ ఎడ్సెట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ మీ బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి మీ యొక్క ఫామ్ ని ప్రింట్ తీసుకోవాలి. సో ఇవి మనకు అప్లికేషన్లు ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. సో దానికన్నా ముందు మీకు అప్లికేషన్ డేట్స్ అండి. సో మెయిన్ గా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి 750 పే చేయాలి ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళు. అండ్ అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 550 రూపీస్ మీరు పే చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు అప్లికేషన్ కూడా లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ ఫీ అండి. సో వితౌట్ లేట్ ఫీ 13/5/2025 లోపు మీరు అప్లై చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ పడది. అదే మీరు లాస్ట్ డేట్ 2024 అప్పుడు అప్లై చేసుకుందాం అనుకుంటే మీకు ఎక్స్ట్రా పెనాల్టీ పడుతుంది. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో 12th మార్చ్ నుంచి స్టార్ట్ చేసి 13/5/2025 లాస్ట్ డేట్. సో అప్పుడు అప్లై చేసుకోండి. మీకు ఎగ్జామ్ కూడా 1 జూన్ రోజే ఉంటుంది. 2 షిఫ్ట్ లో మార్నింగ్ కొంతమందికి ఉంటుంది ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ సెషన్ లో కొంతమందికి ఉంటుంది. సో ఇవి మనకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా మీరు ఫిల్ చేసుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో జస్ట్ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసేయండి. సో ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ అండి. సో మీ యొక్క డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైతే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మెయిన్ గా మీ మెమోస్ మీద, సెమిస్టర్ మెమోస్ కావచ్చు, మీ ఐడి కార్డ్ మీద కావచ్చు, సో దాని మీద ఉంటుంది, అది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, సో యాజ్ పర్ 10th లో ఏ విధంగా ఉందో అదే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th లో ఉన్నట్టే ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్, సో మీ పర్సనల్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, సో మీ ఫాదర్ది కావచ్చు, బ్రదర్ది, సిస్టర్ది, మదర్ది, ఎవరిదన్నా మీకు రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళది అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేయండి. ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఎడిట్ ఆప్షన్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్ లో వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఏమైనా ఎడిట్ ఆప్షన్, సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం, దానికి ఈమెయిల్ అనేది కంపల్సరీ. సో ఈమెయిల్ కూడా మీకు ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ, సో మీరు క్యాస్ట్ ఏది, ఓసీయా, బీసీఏనా, ఎస్సీ ఎస్టీయా, సో మీరు ఎంటర్ చేసేయాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఓసీఏ క్లిక్ చేయాలి. నెక్స్ట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేని వాళ్ళు నో. నెక్స్ట్ పేమెంట్ టైప్, సో మీకు ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఇచ్చారు. నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ, వేరే బ్యాంక్స్ కి సంబంధించిన నెక్స్ట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఏదో ఒకటి యూజ్ చేసి మీరు పేమెంట్ అనేది చేయాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్, పర్ఫెక్ట్ చేయండి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. సో మీరు ఫైనల్ అమౌంట్ పే చేసే ముందు మీరు ప్రాపర్ గా ఎంటర్ అయ్యండి. సో ఇవన్నీ ఎంటర్ అయ్యండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ ఆప్షన్ రాగానే మీరు ఫస్ట్ అమౌంట్ అనేది పే చేసుకోవాలి. సో అమౌంట్ పే చేసిన తర్వాత మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. సో ఇప్పుడు ఏ విధంగా వస్తుంది ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అమౌంట్ అనేది పే చేస్తారు కదా, అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో మీకు ఫ్యూచర్ లో పనికి వస్తుంది. సో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ గా ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, సో మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నంబర్, హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ మీ సక్సెస్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎంటర్ చేస్తే మీకు సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా తెలిసిపోతుంది. సో జస్ట్ ఇలా ఎంటర్ చేయండి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సక్సెస్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే జస్ట్ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, జస్ట్ అది క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. సో అవన్నీ 1 by 1 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్యాండిడేట్ నేమ్, నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ మనకు 10th లో ఎట్లున్నాయో యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. సో నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్, సో ఎవరికైతే రేషన్ కార్డ్ ఉంటుందో అది ఎంటర్ చేయండి నంబర్. సో రేషన్ కార్డ్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, సో ఆధార్ నంబర్ ఎంటర్ చేసేయండి. సో నెక్స్ట్ జెండర్, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, అవి ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ కేటగిరీ, సో కేటగిరీ సేమ్ క్యాస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీకు పైన ఉంటుంది. మీకు కేటగిరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పైన ఉంటుంది, అది ఎంటర్ చేసేయండి. సో నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం.
సో ఎంటర్ చేసేటప్పుడు చాలా ప్రాపర్ గా ఎంటర్ చేయండి, మిస్టేక్స్ లేకుండా. సో నెక్స్ట్ వచ్చేసి డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్. ఎవరైతే ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు, సపోజ్ మీకు ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. సో ఎవరికైతే ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు క్లిక్ చేయండి, ఎస్ అని క్లిక్ చేయండి ఇక్కడ బాక్స్. నెక్స్ట్ ఎవరైతే పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిసెబిలిటీ కావచ్చు, ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు, మీరు ఏ డిసెబిలిటీ ఉంది మీకు, బ్లైండ్నెస్ అండ్ లోవర్ విజన్, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, లోకోమోటర్ డిసెబిలిటీ, ఆర్టిజమా, సో మల్టిపుల్ డిసబిలిటీసా, సో ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో మీకు దాంట్లో క్లారిటీగా ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ రిజర్వేషన్. సో ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారో, తెలంగాణ స్టేట్ లో ఉన్న వాళ్ళు మీరు లోకల్ వస్తారు, అంటే లోకల్ కింద వస్తారు. అదే అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ బిఎడ్ చేద్దాం అనుకుంటే అన్రిజర్వ్డ్ కింద వస్తారు. సో నెక్స్ట్ మైనారిటీ, నాన్ మైనారిటీ. సో మైనారిటీ వాళ్ళు మైనారిటీ క్లిక్ చేయండి, నాన్ మైనారిటీ వాళ్ళు నాన్ మైనారిటీ, లైక్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, సిక్స్ వాళ్ళందరూ ఇక్కడ మైనారిటీ కింద వస్తారు. సో అది మీరు క్లిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ కొన్ని డీటెయిల్స్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ అండి. సో మీ ఫాదర్ కి బిలో 1 lakh ఉందా ఇన్కమ్, అబోవ్ 1 lakh to 2 lakhs ఉందా, మోర్ దాన్ 2 lakhs ఉందా. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీ ఫాదర్ కి ఎంత ఇన్కమ్ ఉందో అది చూసి ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లో మీకు నంబర్ ఉంటుంది పైన, అది ఎంటర్ చేసేయండి. మీ సేవలో మీరు అప్లై చేసినప్పుడు వస్తుంది అది. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అండి. సో మీకు ఏదో ఒక బ్యాంక్ ఉన్నది సరిపోతుంది. నేమ్, ఆ బ్యాంక్ అకౌంట్ మీద నేమ్ ఎట్లుంటుందో అది, అకౌంట్ నంబర్ కూడా బ్యాంక్ పాస్బుక్ మీద ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కూడా పాస్బుక్ మీద ఉంటాయి. సో ఇవన్నీ మనకు పాస్బుక్ మీద ఉంటాయి, అవి చూసి ఎంటర్ చేసేయండి. ఏ బ్యాంక్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ హౌస్ నంబర్. సో మీ ఓన్ అడ్రస్ ఎక్కడుందో హౌస్ నంబర్, విలేజ్ ఆర్ స్ట్రీట్, మండల్ మీది ఏ మండల్, డిస్టిక్, స్టేట్, అవన్నీ మీకు ఆధార్ కార్డులో ఉంటాయి, అవి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్. సో పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈ టెలిఫోన్ నంబర్ అవసరం లేదు, ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ మీకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేయండి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ అండి, మీకు లైక్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఎంటర్ చేయాలి. సో మనకు బిఎడ్ చేయాలంటే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో మీరు బిఏనా, బిఏ ఓరియంటల్ లాంగ్వేజ్, బీకామా, బిఎస్సీ, బీటెక్, సో ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నారా, సో అన్ని క్లిక్ చేయాలి ఇక్కడ. ఇక్కడ డూ యూ హ్యావ్ పీజీ డిగ్రీ. సో ఏదైనా పీజీ డిగ్రీ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. సో ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అండి. సో మీరు బిఏ చేస్తే బిఏకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, బీటెక్ చేస్తే బీటెక్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్. సో మీ సెమిస్టర్ మెమోస్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాసింగ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో ఆల్రెడీ పాస్డ్ అవుట్ వాళ్ళు మీకు ఏ ఇయర్ లో డిగ్రీ కావచ్చు, బీటెక్ అయిందో అది క్లిక్ చేయండి. ఆల్రెడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ 6th సెమిస్టర్ వాళ్ళు, బీటెక్ 8th సెమిస్టర్ వాళ్ళు, మీరు అపియరింగ్ కింద పెట్టాలి. అపియరింగ్ క్లిక్ చేయండి. సో ఎవరికైతే పాస్డ్ అవుట్ వాళ్ళు ఉంటారో మీరు పర్సంటేజ్ కూడా ఎంటర్ చేయండి. సో 7 GPA వస్తే 7 into 9.5 అలా మీరు కన్వర్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. అదే ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారో మీకు ఇంకా పాస్ సర్టిఫికేట్ అవేమి ఉండవు కాబట్టి మీకు 7th సెమిస్టర్ ఎవరైతే బీటెక్ వాళ్ళు ఉంటారో 7th సెమిస్టర్ కి సంబంధించిన యావరేజ్ ఎంత వస్తుందో అది. నెక్స్ట్ ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉంటారో 5 సెమిస్టర్ కి సంబంధించిన జీపీఏ అది పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసుకోండి. జస్ట్ గూగుల్లో జీపీఏ టు పర్సంటేజ్ క్యాల్కులేట్ చేస్తే మీకు వచ్చేస్తుంది, లేదంటే 9.5 తోని మల్టిప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డూ యూ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్. సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ అంటే మీకు ఇంటర్ చేసిన వాళ్ళు ఎస్ క్లిక్ చేయండి, అదే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎస్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఈక్వివాలెంట్ అది. సో ఇవన్నీ బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏ మీడియంలో చేశారు, ఇంగ్లీష్ మీడియంలోనా, తెలుగు మీడియమా, ఉర్దా, అదర్సా, సో అది క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు బేసిక్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి వచ్చేసి మీరు అర్బన్ రూరల్ ఏ ప్లేస్ లో చేశారు. సో మీ స్కూల్ వచ్చేసి మీరు అర్బన్ ఏరియాలో చేస్తారా, లైక్ అర్బన్ అంటే లైక్ మేజర్ డిస్ట్రిక్ట్స్, మేజర్ టౌన్, సో అందులో చేసిన వాళ్ళు అర్బన్. రూరల్ అంటే విలేజెస్ లో కావచ్చు, స్మాల్ స్మాల్ మండల్స్ లో వేస్తే రూరల్. సో ఇది మీ అడ్రస్ మీద ఉంటుంది, అది చూసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్.
అన్ని మనకు ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది. సో మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, జస్ట్ మీరు డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది కింద, సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు కింద ఉంటుంది, అదన్నీ ఎంటర్ చేసేయండి, ఏం కాదు. నెక్స్ట్ ఇంటర్మీడియట్, అర్బన్ లో వేస్తారా, రూరల్ లో వేస్తారా, అడ్రస్ అంటే అది విలేజ్ సైడ్ వస్తుందా లేదంటే టౌన్ మంచి సిటీస్ లో వస్తుందా, అది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇవి కూడా మనకు మెమో మీదనే ఉంటాయి, మెమో మీద చూసి ఎంటర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ. సో మెయిన్ గా ఇవన్నీ మనకు బోనాఫైడ్స్ మీద ఉంటాయండి. సో మెయిన్ గా 6th క్లాస్, 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ పీజీ. సో ఇవన్నీ మీరు ఎక్కడ చేస్తారు, లైక్ 6th క్లాస్ మీరు ఏ డిస్టిక్ లో చేస్తారు అది ఎంటర్ చేయాలి, అంటే ప్లేస్ ఆఫ్ స్టడీ. సో అవి మీ బోనాఫైడ్స్ మీద ఉంటాయి, అన్ని చూసి ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మీడియం ఆఫ్ టెస్ట్. సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కావాలా మీకు పేపర్, ఆర్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సో 2 మీడియంస్ లో మనకు డిస్ప్లే అవుతాయి కాబట్టి ఎవరు ఎందులో కంఫర్టబుల్ అది క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ రీజనల్ సెంటర్స్. సో మీరు ఎగ్జామ్స్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు. సో మెయిన్ గా ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ ఉంటుందండి. సో మీరు ఎవరైతే బిఎడ్ ఎంట్రన్స్ రాద్దాం అనుకుంటున్నారో పక్క ఫాస్ట్ గా అప్లై చేసుకోండి. సో ప్రిఫరెన్స్ 1 మీరు హైదరాబాద్, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సో ఏవైతే మనకు చూపిస్తాయో అన్ని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి ఇవ్వండి. సెకండ్ ఇందులో కాకపోయినా నెక్స్ట్, థర్డ్, ఫోర్త్, అలా 4 డిస్ట్రిక్ట్స్ మీరు ప్రిఫరెన్స్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అడుగుతుంది, మీ ఫోటో less than 50 KB ఉండాలి, జేపీజీ ఫార్మేట్ లో. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా less than 30, ఇది కూడా సేమ్ జేపీఈజీ ఫార్మేట్ లో ఉండాలి. సో ఇవన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకోండి. సో ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ ప్రాపర్ గా ఎంటర్ చేసుకున్నామంటే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ క్లిక్ చేసి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. సో సేవ్ అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొడితే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి. పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత అందులో ఏమన్నా ఎడిట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోండి. సో ఎడిట్ ఆప్షన్ కి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అన్ని రీవెరిఫై చేసుకొని మాడిఫై క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మాడిఫై క్లిక్ చేయండి. లేదు నేను ఎంటర్ చేసిన డేటా అంతా పర్ఫెక్ట్ ఉందంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్. సో కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అంటే మీరు ఎంటర్ చేసిన డేటా అంతా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నేను ఫైనల్ సబ్మిట్ కొడుతున్నా అని మీనింగ్. ఎడిట్ చేసుకోవాలంటే మాడిఫై క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ కొట్టిన తర్వాత మీకు యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీరు ఏదైతే ఇప్పుడు డేటా ఇచ్చారో అదంతా సేవ్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎడిట్ ఏం చేసుకోరాదు, జస్ట్ మీరు ప్రింట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఫామ్ ఫిల్ చేశారో ఇలా మీరు తెలంగాణ ఎడ్సెట్ 2025కి సంబంధించి మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఈ పీడిఎఫ్ ఫార్మేట్ లో వస్తుంది. మీ అప్లికేషన్ నేమ్, ఫాదర్ నేమ్, మీరు ఏం చేశారు, లైక్ డిగ్రీ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, సో మీరు ఈ స్టడీస్ ఎక్కడెక్కడ చేశారు, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ప్రిఫరెన్స్ డీటెయిల్స్, మీ ఫోటో, సిగ్నేచర్, అన్ని బేసిక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన అన్ని వస్తాయి. సో ఇది మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. సో మీకు ఇప్పుడే కాదు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కూడా ఈ ఫామ్ అనేది అడుగుతారు కాబట్టి ఒక జిరాక్స్ 2 or 3 sets ఆఫ్ జిరాక్స్ తీసి పెట్టుకోండి, ఆర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఈ విధంగా ఎవరైతే బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు 2025లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఫిల్ చేయాలి. సో మీరు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అప్లికేషన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఫస్ట్ స్టెప్ ఫీ పేమెంట్ చేయాలి, మీ స్టేటస్ చెక్ చేసుకోవాలి, అప్లికేషన్ ని ఫామ్ ఫిల్ చేయాలి, నెక్స్ట్ అప్లికేషన్ ని ఫామ్ ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఈ తెలంగాణ ఎడ్సెట్ 2025కి సంబంధించింది లైక్ లింక్, అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. సో మీకు ఎవరైతే లైక్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఇబ్బంది అనుకుంటున్నారు, లైక్ అప్లికేషన్ మీరు చేసిస్తారు అనుకుంటే మీరు లైక్ కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లో లైక్ మెసేజ్ చేయండి. మీ సర్టిఫికెట్స్ అన్ని సెండ్ చేస్తే నేను అప్లై చేసి ఇస్తాను. సమ్ అమౌంట్ ఆఫ్ చార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే లైక్ చేయడం రాదు అనుకుంటేనే పంపండి. ఎవరికైతే మీ మొబైల్లో కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, మీ సేవలో కావచ్చు, అక్కడికన్నా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. ఈ హెడ్సెట్ కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ కి సంబంధించిన పీడిఎఫ్స్, కాలేజ్ లిస్ట్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.